మీ పేరు అన్న? నా పేరు హుసేన్ రెడ్డి, నాది మాచర్ల. మేము గతంలో మిర్చి, వరి అన్ని పండిస్తాము. సో ఈ ప్రస్తుత కాలంలో ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా లేదు, రైతు సబ్సిడీలో విత్తనాలు లేవు. సో బాగా ఇబ్బంది పడుతున్నాం. అందువల్లనే వైసీపీ చేపట్టిన ధర్నాలకి మేము హాజరయ్యాం. ఇప్పుడు ధాన్యం ధర అప్పుడు ఎలా ఉందన్న, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ధాన్యం ధర అంటే 1800, 1900, 2000 దాటిన రోజులు కూడా ఉన్నాయి. నేడు 1200, 1300 అవి కూడా అడిగే వాళ్ళు లేరు. ఎందుకు వచ్చిందంటే గతంలో డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేది. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే మధ్య దళారులు ఉన్నారు. దళారుల వ్యవస్థ ఏంటి? దళారులకి కావాల్సింది ఏంటంటే రేటు తగ్గించుకుంటాం, వ్యాపారికి లాభం పొందేయడం, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకోవడం. దళారీ వ్యవస్థ ఎప్పుడైతే బాగుపడితే రైతు అనేవాడు బాగుపడ్డు. దళారీ వ్యవస్థ ఎప్పుడైతే పెంచి పోషిస్తున్న ప్రభుత్వం ఇది, దానివల్ల ఈ రైతులు ఏం బాగుపడతారు? ఇంకా రేట్లు ఎలా వస్తాయి? గత రేట్లకు ఈ రేట్లకు తేడా అదే. మిర్చి ధర ఎలా ఉందన్న అప్పుడు ఇప్పుడు? సేమ్ అది కూడా అంతే. అప్పట్లో దళారులు లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయి మిర్చి యార్డులు అమ్ముకునే వాళ్ళు. ఇప్పుడు దళారులు ఎక్కువయ్యారు, కొనేవాళ్ళు లేరు. గతంలో ఎక్స్పోర్ట్ ఉండేది బాగా, ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ కూడా లేదు, తగ్గిపోయింది. దానివల్ల రేటు కూడా పడిపోయాయి మొత్తం. సబ్సిడీ ఎలా ఉంది? గతంలో సబ్సిడీ విత్తనాలు ఇచ్చేవాళ్ళు, రైతు భరోసా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సబ్సిడీ విత్తనాలు లేవు, రైతు భరోసా లేదు. ఏంటంటే డబ్బులు లేవంటుండ్రు. మేము అది ఆదాయం సృష్టిస్తామంటుండ్రు. మరి పండించే వాటికే లేనప్పుడు సృష్టించేది ఏందాడా? అట్లా ఉంది పరిస్థితి. గత పాలనలో రైతులు ఎలా ఉన్నారని, ఈ పాలన ఎలా ఉన్నారు? గతంలో శ్రీరాముడు పరిపాలించినప్పుడు రైతులు ఎలా సుభిక్షంగా ఉన్నారో అలా ఉండేవాళ్ళు. నేడు రావణుడు ఎలా ఉంటాడో ఆ విధంగా రావణుడి పరిపాలనలో ప్రజలు ఎలా ఉంటారో అలానే ఉన్నారు ఇక్కడ. రైతులు కూడా అదే పరిస్థితి. రైతులు అందరు ఇబ్బంది పడుతున్నారు. సూపర్ 6 అన్నారు. ఏది సూపర్ 6? ఒక్క పథకం ఏదైనా కరెక్ట్ గా ఇచ్చారా? ఏది లేదు. గ్యాస్ ఒకటి చెప్పారు. గ్యాస్లో ఎంతమందికి వచ్చింది? లక్షల కోట్లు విడుదల చేసినామంటారు. ఎంతమందికి వచ్చాయి? ఈ పక్క ఇంట్లో ఉంటే ఒక ఇంటికి వచ్చింది, ఇంకో ఇంటికి రాలేదు. కారణం ఏంటంటే రాలేదంటున్నారు. అన్ని మోసాల జనాలను మధ్య చేసి మాయ పెట్టి గెలిచారు. సో ఈ రోజు చేయట్లేదు. రేపు ప్రజలే బుద్ధి చెప్తారు. రేపు ప్రజలే 2017లో జమిలీ ఎన్నికలు వస్తే ప్రజలే బుద్ధి చెప్తారు, గడ్డి దింపుతారు. ఏదైనా హామీలు ఇచ్చి చేయకపోతే ఎవరైనా అంతే.